హలో గాయస్ గైస్ ఇవాళ ఈ వీడియోలో మన స్టోర్ లో ఉన్న ఫిష్ అప్డేట్ చేయబోతున్నాం మేడం. మన స్టోర్ లో ప్రెజెంట్ ఏం ఫిష్ ఉన్నాయి, మళ్ళీ ఎక్స్చేంజ్ ఏం చేయబోతున్నాం. మన స్టోర్ లో అయితే ఫిష్ మ్యాక్సిమం ఉన్నాయి. ప్లస్ అలాగే మళ్ళీ కొన్ని రోజుల్లో ఫిష్ అయితే స్టోర్ మళ్ళీ న్యూ స్టాక్ రాబోతుంది. కంప్లీట్ మన స్టోర్ లో ఇప్పుడు ఏమున్నాయి చూద్దాం. మళ్ళీ స్టోర్ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ న్యూ ఫిష్ వచ్చిన తర్వాత కంప్లీట్ వీడియో పెడతాను. స్టోర్ లో ప్రెజెంట్ మన దగ్గర ఫిష్ ఏమున్నాయి చూద్దాం కంప్లీట్ గా. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసరికి బిల్ మళ్ళీ అయితే ఉన్నాయి అన్నమాట. బిల్ మళ్ళీ వచ్చేసరికి ఈ ఫిష్ అయితే ఉన్నాయి ప్రెజెంట్ మన దగ్గర. ప్లస్ ఇందులో మనకి బ్లాక్, వైట్, ఆరెంజ్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి మేల్ ఫీమేల్ కూడా ఉన్నాయి. చూసుకుని స్టాక్ అయితే ఉంది. బిల్ మళ్ళీ స్టాక్ అయితే తక్కువ ఉన్నాయి. బాలీసే కాదు, బిల్ మళ్ళీసే కాదు, ప్లస్ గప్పీస్, ఫ్లవర్స్, పెద్ద షార్ట్ అనేవి. ప్లస్ మన స్టోర్ లో కొన్ని ఎక్స్చేంజ్ కూడా చేయబోతున్నాయి. అవి కూడా చూపించాలి మీకు ఇంపార్టెంట్. తర్వాత వచ్చి ట్యాంక్ వచ్చేసరికి ఇవి గప్పీస్ అయితే ఉన్నాయి. గప్పీస్ ప్రెజెంట్ అయితే ఇవన్నీ గప్పీస్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ రోజు డల్గా ఉన్నట్టుంది. ట్రైనింగ్ అయితే చేయాలనుకుంటున్నాం గప్పీస్. అలాగే ఇందులో మేల్ ఫీమేల్ కూడా ఉన్నాయి. ఇందులో అలాగే ప్రెగ్నెంట్ కూడా ఉన్నాయి గైస్. అయితే వాటర్ అనేది బాగా అలాగా ఉంది. వాటర్ అయితే చేంజ్ చేయాలన్నమాట. తర్వాత చేద్దాం. చాక్లెట్ మళ్ళీ అనమాట. ఇందులో మనకి కూడా మేల్ ఫీమేల్ ఉన్నాయి. అలాగే ప్రెగ్నెంట్స్ కూడా ఉన్నాయి. ఇందులో వస్తే కొంచెం తక్కువ ఉన్నాయి మన దగ్గర. స్టాక్ అయితే మళ్ళీ రీస్టాక్ అయితే చేయడం జరుగుతుంది గైస్. మళ్ళీ ఫిష్ వచ్చేసరికి ఇందులో మనకి చాక్లెట్ మళ్ళీ ఎక్కువ కూడా దీని పక్కన ఎక్కువ వచ్చేసరికి ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్లవర్స్ ఏమంటే ఇవి వేసాడు చూడండి గైస్. ఫ్లవర్ ఫిష్ స్టాక్ ఏమంటే ప్యారెట్స్ సైడ్ చూడండి ఎలా ఫ్లవర్స్ ఏమంటే ప్యారెట్స్ సైడ్. ఈ ఫ్లవర్స్ ప్యారెట్స్ అనమాట. ప్యారెట్ ఫిష్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి. ప్యారెట్స్ అయితే ఇవి కూడా ఒక 4 పీసులు అయితే తెప్పించాం. 4 పీసులో 2 సేల్ అయిపోయినాయి, 2 ఉన్నాయి, 2 అయితే మిగిలినాయి ప్రజెంట్ మన స్టోర్ లో. ప్యారెట్ ప్లస్ అలాగే వీటికి సంబంధించి మన దగ్గర ఫ్లవర్ సంబంధించి ఫుడ్ కూడా ఉంది. ప్లస్ అలాగే ఇవే కాకుండా అరవానా ఫుడ్ కూడా ఉన్నాయి. అరవానా ఫుడ్ కూడా చూపిస్తాను. ఇవన్నీ కూడా నాకు బాటమ్ కింద పైకి ఒకసారి నెట్ పెట్టి వెళ్ళి చూపిస్తాను ఏంటంది. చాలా అటు ఉన్నాయి. ప్లస్ అలాగే లైఫ్ ఫీడింగ్ కూడా తింటున్నాయి. లైఫ్ ఫీడింగ్ మనకి పెద్ద సైజ్ షార్ట్లు అయితే 2 అయితే ఉన్నాయి. 2 కాకుండా పెద్ద సైజ్ షార్ట్లు వచ్చేసరికి ప్రజెంట్ మన దగ్గర 2 ఉన్నాయి. కానీ మళ్ళీ పెద్ద సైజ్ షార్ట్లు అయితే తీసుకురావడం జరిగింది. తీసుకురావడం వచ్చేసరికి పెద్ద సైజ్ షార్ట్లు చూపిస్తాను. అవి కూడా అంటే ఒకటే తెచ్చారనమాట. ఒకటే వచ్చింది పెద్ద సైజ్ షార్క్ వచ్చేసరికి బాగా పెద్దది. అది ఇంకా ట్యాంక్ లో వెళ్ళేదన్నమాట. ఎందుకంటే ఈ వాటర్కి వెళ్ళదు కదా. పాత వాటర్ అంటే పాత వాటర్ వేసాను అనమాట. వాళ్ళు తెచ్చిన తర్వాత దీన్ని కూడా అగ్రిమెంట్ పెట్టి అలా పెద్ద షార్క్ కూడా పైన అయితే వేసేది. అది కూడా చూపించాను. అది కూడా ఉంటుంది కింద చూపిస్తున్నాను. కింద ట్యాంక్ లో గైస్ ఇలా బాటమ్ అలా ఉంటుంది. అంటే 2 రోజులు అయింది, 2 days అయింది వాటర్ తెచ్చి. ఇంకా 3 రోజులు 4 రోజుల తర్వాత 3 రోజులు తర్వాత మాక్సిమం ఇవాళ అయిపోయి అలా ఈ ట్యాంక్ పైన ట్యాంక్ లో వేసి ట్యాంక్ శుభ్రం క్లీన్ చేసి కింద వేసి వాటర్ క్లీన్ చేయాలి. అది కూడా చూపించాను. ఎక్సెస్ వర్క్ అయితే ఇదే ఉంది. ఇది మళ్ళీ వచ్చింది అందరికి. అలాగే బ్లాక్ మోర్స్ ఏ ఉన్నాయి. బ్లాక్ మోర్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ బ్లాక్ మోర్స్ అయితే ఉన్నాయి మన స్టోర్ లో. బ్లాక్ మోర్స్ మ్యాక్సిమం ఇందులో ఒక 6 పీసులు అయితే ఉన్నాయి అనుకుంటున్నాను. కొన్ని సిల్వర్ ఉన్నాయి, బ్లాక్ ఉన్నాయి. బ్లాక్ మోర్స్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ ఈ సైజ్ అయితే ఉన్నాయి బ్లాక్ మోర్స్ కూడా. అలాగే మల్టీ కలర్స్ కోయి క్యాప్స్ అయితే ఉన్నాయి. మల్టీ కలర్స్ కోయి క్యాప్స్ కూడా ఇవి కూడా కొన్ని ఉన్నట్టే. గోల్డ్, బ్లాక్ అండ్ వైట్ కలర్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఈ కోయి క్యాప్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ప్రజెంట్ స్టాక్ అయితే మన స్టోర్ లో కోయి కప్స్. అలాగే ఇంకా పెద్ద సైజ్ గోల్డ్ ఫిష్ కూడా ఉన్నాయి. కానీ తక్కువ ఉన్నట్టు డిజైన్ కూడా ప్రజెంట్ మన స్టోర్ లో అయితే ఉన్నాయి. కానీ మళ్ళీ మనకి రీస్టాక్ అయితే చేయబోతుంది అనమాట. మళ్ళీ కొత్త వెరైటీ స్టాక్ అయితే రాబోతుంది. మాక్సిమం 2 days 3 days లో స్టాక్ అయితే మళ్ళీ వస్తుంది అనమాట. ఆ స్టాక్ కూడా మీకు అప్డేట్ చేస్తుంటాను. ఇది వచ్చేసరికి టెట్రస్ గైస్. టెట్రస్ అయితే ఎక్కువ ఉన్నట్టున్నాయి. టెట్రస్ కూడా ఎక్కువ ఉన్నాయి ప్రజెంట్ మన స్టోర్ లో. టెట్రస్ అయితే ఉన్నాయి. ఎల్లో అండ్ పింక్, పర్పుల్ అన్నట్టు 3 కలర్స్ ఉన్నాయి. కొంచెం పెద్ద సైజ్ లో ఉన్నాయంటే కొంచెం పెద్ద సైజ్ ఉన్నాయి, కొంచెం చిన్న సైజ్ కలిపి ఉన్నాయి. టెట్రస్ కూడా ప్రజెంట్ ఇవి ఉన్నాయి. అలాగే మల్టీ కలర్స్ ఎస్కే గోల్డ్ అయితే ఎక్కువ ఉన్నట్టు పీసులు గాయస్ అన్నట్లు. ఎస్కే గోల్డ్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎస్కే గోల్డ్ ఇది గాయస్ అన్ని మల్టీ కలర్స్ ఎస్కే గోల్డ్ అనమాట. ఈ సైజ్ కొంచెం మీడియం సైజ్ వచ్చాయి గాయస్ ఈసారి ఎస్కే గోల్డ్. ఈసారి వచ్చేసరికి బటర్ఫ్లై టైల్స్ చాలా బాగున్నాయి. ఈసారి మీడియం సైజ్ వచ్చే ఎస్కే గోల్డ్ వచ్చేసరికి. మాలీస్ అయితే ప్రెజెంట్ ఇవైతే ఉన్నాయి. బ్లాక్ అంటే కలర్స్ మాక్సిమం ఉన్నాయి. వైట్, ఆరెంజ్ అయితే అయిపోయి మాక్సిమం ఎక్కువ బ్లాక్ ఉన్నట్టున్నాయి. మాలీస్ గైస్ ఎక్కువ మాలీస్ ఉన్నాయి. కానీ బ్లాక్ ఉన్నాయి. మాలీస్ కూడా తక్కువ ఉన్నట్టున్నాయి. మాలీస్ కూడా మళ్ళీ పెట్టాలి. మొత్తం ఇన్ని కూడా రీస్టాక్ చేసి మళ్ళీ కొత్త స్టాక్ వస్తుంది స్టోర్ లోకి. అలాగే షార్కుల్ ట్యాంక్ లో చూసినట్టు షార్కుల్ ట్యాంక్ అంతా ఖాళీ ఉంది. షార్కులు అన్ని కూడా సేల్ అయిపోయాయి గైస్. సైజ్ గోల్డ్ ఫిష్ కూడా సేల్ అయిపోయాయి. మాక్సిమం చిన్న సైజ్ గోల్డ్ ఫిష్ కూడా 4 ఉన్నట్టున్నాయి. పెద్ద అయిపోయాయి. మళ్ళీ వస్తలే. అయితే ఇంకా మనకి ఇవి వస్తే స్కిన్ ఫైల్ అయితే ఎక్కువ స్టాక్ ఉన్నాయి. స్కిన్ ఫైల్ వస్తే వాటర్ అనేది బాగా పాడైపోయింది. వాటర్ వస్తే కంప్లీట్ గా వాటర్ అయితే మార్చాలన్నమాట. ఎక్కువ వస్తే చాలా సరగా ఉందో వాటర్ చూడండి. ఎంత బాగా మసగ్గా ఉందో. మొత్తం కూడా వాటర్ అనేది ఇవాళ ఎక్స్చేంజ్ చేసి మొత్తం వాటర్ ఫిల్ చేసి ఎక్కువ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట.
కింద సైజ్ పెద్ద సైజ్ షార్క్ ఉంది కదా, ఇప్పుడు దాన్ని అయితే ఎక్స్చేంజ్ చేస్తాం అనమాట. పైన ట్యాంక్ వేసేస్తాం, ఈ చేపలన్నీ కూడా కింద ట్యాంక్ లో తీద్దాం. ఎందుకంటే పెద్ద సైజ్ క్లీనింగ్ అయితే చేస్తాం అనమాట. ఇవాళ వస్తే క్లీనింగ్ చేసి మీకు అప్డేట్ చేస్తుంటాం. మరి మ్యాక్సిమం పెద్ద ట్యాంక్ అయితే క్లీనింగ్ చేయాలన్నమాట కంప్లీట్ గా. ఆర్డర్ వస్తే బాగా డల్ అయిపోయింది. మ్యాక్సిమం క్లీన్ చేసి దగ్గర 10 days 15 days అయిపోతుంది అనుకుంటున్నాను. ఆర్డర్ అయితే క్లీన్ చేయమాట. అయితే గైస్ స్టోర్ లో ప్రజెంట్ అయితే ఫిష్ అయితే ఉన్నాయి, కొన్ని ఎక్స్చేంజ్ కూడా జరుగుతుంది. మన స్టోర్ లో ఎక్స్చేంజ్ వచ్చేసరికి ఏంటంటే రీస్టాక్ మళ్ళీ రాబోతుంది. నెక్స్ట్ మీకు కూడా అప్డేట్ చేస్తాను ఏంటనేది. అయితే ఇప్పుడు ప్రెసెంట్ షార్క్ తీసుకొచ్చి పైన అయితే వేద్దాం అనుకుంటున్నాను. వేద్దాం చూద్దాం గైస్ ఇప్పుడు ఏమవుతుంది ఏంటనేది చెప్తాను గైస్. అయితే ఈ షార్క్ లో నాకు ఈ పెద్ద సైజ్ షార్క్ ని ఇప్పుడు ఈ నెట్ తో పట్టుకుని తీసి వేయబోతున్నాం. ఇప్పుడైతే పెద్ద సైజ్ షార్క్ అయితే తీద్దాం. అంటే ఈ నెట్ తో అవుతుందంటారా గైస్ అనేది మీరే కామెంట్ చేయండి గైస్ చేసి. అదే ఇప్పుడు పెద్ద సైజ్ షార్క్ అయితే దీంట్లో రిలీజ్ చేయబోతున్నాం. రిలీజ్ చేసి వాటర్ అంతా కూడా తీసి కంప్లీట్ గా క్లీనింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ట్రై చేద్దాం. షార్క్ తినే మ్యాక్సిమం వచ్చేస్తుంటారు గైస్ ఈ నెట్ తో ఈ చేప చాలా కష్టంగా ఉంది. మళ్ళీ నెట్ అయితే ఎక్స్చేంజ్ చేస్తాం. మళ్ళీ పెద్ద నెట్ అయితే తీసుకుందాం. ఈ నెట్ తో ఈ చేపను ఎలాగన్నా పట్టుకోడానికి ట్రై చేద్దాం. చూద్దాం. అర్థం కూడా బాగా బ్లర్ ముందు వీడియో తిన క్లారిటీగా దీంతో ఎక్స్చేంజ్ అయితే చేసి పెద్ద ట్యాంక్ వేసి చూపించాలి మీకు క్లారిటీ ఎలా ఉంటుంది ఏంటంటే. తీయడం చాలా కష్టంగా ఉన్నట్టు ఏం అర్థం కావట్లేదు. తీయాలి మ్యాక్సిమం తీసి పైన ట్యాంక్ లో అయితే వాటర్ అన్ని క్లీన్ చేసి ఇన్ఫర్ని కూడా దాంట్లో వేయలేదు. చూడాలి ఐస్ ఇప్పుడు మ్యాక్సిమం తినక ట్రై చేద్దాం. ఇంకొకసారి 2 సార్లు ట్రై చేయను, ఒకసారి అక్కడ బయటకు తిన ట్రై చేసి మ్యాక్సిమం అవ్వలేదు. ఈసారి పక్కా తినే ట్రై చేద్దాం. రైస్ మొత్తం తీస్తాం. తీస్తే ట్యాంక్ లో రిలీజ్ చేద్దాం. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది ఒక 5 నిమిషాలు. బాబోయ్ గాయస్ చాలా పెద్దది ఉంది గాయస్. ఎంత పెద్ద ఉందో చూడండి గాయస్. అన్నిటికీ అంటే ఆటల కంటే బాగా పెద్ద గాయస్. ఈ షార్క్ వచ్చేసరికి ఎంత పెద్ద సైజ్ ఉన్నాయి. తీయడానికి చాలా కష్టం అయిపోయింది గాయస్. మొత్తం వాటర్ 2-3 సార్లు అయినా తొలిపోయింది బయటికి వేస్తాం కానీ గాయస్. మరి మన దగ్గర ఉన్న పెద్ద సైజ్ షార్క్ కంటే ఈ పెద్ద సైజ్ బాగా పెద్ద సైజ్ ఉంటుంది. మ్యాక్సిమం ఇది ఒక 2 feet పైన ఉంటుంది అనుకున్నాం గాయస్ సైజ్ వచ్చేసరికి. చూడండి గాయస్ మీరు క్లారిటీగా బ్లాక్ కలర్ అనమాట. ఫుల్ బ్లాక్ అనమాట, వైట్ అయితే కాదు. చాలా పెద్దది గాయస్. ఇప్పుడే వేసాను, ఇప్పుడు రిలీజ్ చేయను. 1 minute ట్రస్ట్ లో ఉన్నట్టుంది. లిక్విడ్ వేద్దాం. లిక్విడ్ వేసి రికవర్ అయిపోతాయి మనకి. 2 రోజులు ఇది కూడా మూమెంట్ ఇచ్చేస్తున్నాను గైస్. దీనికి కొంచెం ఏమైనా ఉన్నట్టుగా బాగానే ఉంది. చూద్దాం కలిపి చూద్దాం గైస్. వద్దులే మొత్తం వాటర్ అంతా కూడా వేసాను. మన వాటికంటే పెద్ద గైస్ ఈ షార్క్ వచ్చేసరికి. స్టోర్ లో ఉన్న ఫిష్ అని కూడా కంప్లీట్ గా అయితే చూపించాను. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. నెక్స్ట్ వీడియో వస్తే న్యూ స్టాక్ అయితే రాబోతుంది గైస్. అయితే పార్ట్ 2 వీడియోలో కలుసుకుందాం గైస్. అయితే 1 hour తర్వాత మీకు వీడియో అయితే చెప్తున్నాను అనమాట. 1 hour తర్వాత కూడా ఇది కూడా మ్యాక్సిమం రికవర్ అయిపోయినట్టుంది. ఇప్పుడైతే తిరగడం అయితే స్టార్ట్ చేసింది. షార్క్ వచ్చేసరికి నీట్ గా మ్యాక్సిమం ఇప్పుడైతే తిరుగుతుంది. చాలా పెద్దది గైస్. చూడండి కంప్లీట్ గా మీకు ఎలా అనిపిస్తుంది. అయితే ఇక్కడ దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్ యూ గైస్. అయితే లైక్ చేయండి గైస్. ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అయితే నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం గైస్. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి గైస్.